భారీ తారాంగణం సింపుల్ సినిమా అన్న, చాలా అంటే చాలా బాగుంది. బివి రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్ట్ని తీసుకొని సినిమా తీయడం అనేది చాలా సాహసం అని చెప్పాలి. ఎంత బాగుందంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లు, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లు కానీ, లాస్ట్ 30 minutes ఉండే ఆ క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఏంటంటే నిజ జీవితంలో ఎందుకు నటించాలి అనే దాని గురించి చూపించే సినిమా. మన లైఫ్లో రియల్ స్టార్లు ప్రతి ఒక్కరు ఎందుకు నటించాలి, ఎలా నటించారు అన్న దాని గురించి చూపించారు సినిమాలో. చాలా అంటే చాలా బాగా వచ్చిందన్న. ప్రతి సినిమాని ఇలాంటి మోటివ్ తీసుకొని ఒక జనాలకు ఒకటి నేర్పించే విధంగా ఉండాలి. అలాంటి సినిమా చూసాం ఇవాళ. చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే భారీ తారక మూవీ చూసి వచ్చాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీవీ రెడ్డి ప్రొడ్యూసర్ బీవీ రెడ్డికి కంగ్రాచులేషన్. మంచి సినిమా తీశారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో జీవించేశారు. యాక్టింగ్ మాత్రము ప్రతి పెద్ద యాక్టర్లు ఉన్నారు. పోసాని మురళీకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశారన్న. దీంట్లో క్లైమాక్స్ 30 minutes ముందు వస్తుంది. ఆ ట్విస్ట్ మాత్రం సూపర్గా ఉందన్న. స్క్రీన్ ప్లే, డైలాగ్ కానీ మొత్తం ఇరుగు తీశారు. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. హీరోయిన్ సూపర్గా చేసినారు. ప్రతి ఒక్కరు ఈ మూవీకి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం అన్న. భారీ తారాగణం అన్న మూవీ ఇందాకే చూసా. ముందుగా అయితే చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ గారు, మీరైతే మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టేశారన్న. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్క విషయం చాలా నీట్గా అండ్ క్లియర్గా చూపించారు. అండ్ కామెడీ టైమింగ్ కానీ, మన సరియు ఉంటుంది కదా, సరియు కామెడీ టైమింగ్ కానీ, అండ్ ఛత్రపతిలో ఉన్న భద్ర కానీ, వీళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, అక్కడ మాత్రం మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి అంతే. అంటే ఒక్కొక్క సీన్కి మనం ఏమవుతుందా అనే ఒక ఆతృతతో వెయిట్ చేసేంతలా ఉంటుంది. లవ్ స్టోరీ కానీ, హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. తనకు ఫ్యూచర్లో తప్పకుండా మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ 30 minutes అన్న సస్పెన్స్ అన్న, మైండ్ పోతుంది లోపల. మీరు ఒక్కసారి చూడండి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. ఇప్పుడే చూశాను భారీ తారాగణం సినిమా. అయితే చాలా చాలా బాగుందన్న. అసలు ఎంత బాగుందంటే బీవీ రెడ్డి ప్రొడ్యూసర్ గారు మీకు డబ్బులే డబ్బులు అండి. చాలా మంచి సినిమాని తీసుకొచ్చారు. సినిమా అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. చాలా బాగుంది. అసలు మ్యూజిక్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఒక నిజ జీవితంలో మనకు ఒక ప్రాబ్లం వస్తే ఎలా నటించాలో చూపించే సినిమా అనమాట ఇది. చాలా చాలా బాగుంది. సో సరయు కామెడీ కానీ, ఛత్రపశేఖర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. సో మెయిన్గా లాస్ట్ 30 minutes ఎన్ని ట్విస్టులు అంటే సినిమా అంతా అలా వెళ్తూ ఉంటుంది. ఏం జరుగుతుందని లాస్ట్లో 30 minutes ట్విస్టుల మీద ట్విస్టులు వస్తాయన్న. చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. స్క్రీన్ ప్లే గురించి చెప్పాలి. అసలు చాలా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ లవ్ స్టోరీ కానీ, ఆ హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా భారీ తారాగణం. హాయ్ ఫ్రెండ్స్, భారీ తారాగణం సినిమా చూసాను. చాలా బాగుంది, వండర్ఫుల్ అండి. ఎందుకంటే మెయిన్ ఒకటైతే క్లియర్ చెప్తాను, ప్రొడ్యూసర్ సార్ సూపర్ సార్. నిజంగా బీవీ రెడ్డి గారు వండర్ఫుల్ సినిమా అందించారు. చాలా అద్భుతమైన సినిమా. నాకు వండర్ఫుల్గా నచ్చింది. సాంగ్స్ కానీ ప్రతి కామెడీ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి సీన్ కూడా నేను ఫీల్ అయిపోయాను అనమాట. చాలా అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. మెయిన్ ఒకటైతే చెప్పాలనుకుంటే సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే జీవించేశారు. సినిమా అద్భుతం అంటే మరో అద్భుతం అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్లో క్లైమాక్స్ ½ an hour చాలా అద్భుతంగా తీశారు. చాలా అంటే సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే క్లైమాక్స్ ½ an hour అయితే ఇంకో లెవెల్ అనుకోవచ్చు. అలాగే సరియు గారు కానీ, ఛత్రపతి శేఖర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఆనందంగా ప్రతిదీ నేను మూమెంట్ అయితే ప్రతి సీన్ అయితే నేను ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి భారీ తారాగణం. వండర్ఫుల్ సినిమా. మంచి ఫీల్ గుడ్ సినిమా అనమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి సినిమాలు ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. అందులో ఇదో సినిమా మంచి సినిమా అన్నమాట, భారీ తారాగణం. ప్రతి ఒక్కరు మాత్రం మిస్ కాకుండా చూడండి. యూత్కి మాత్రం ఫుల్ అట్రాక్ట్ అండి. అలాగే హీరోయిన్ బాపు బొమ్మ లెక్క ఉంది నిజంగా. హీరోయిన్ కానీ చాలా వండర్ఫుల్ అండి నిజంగా. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి భారీ తారాగణం. భారీ తారాగణం చాలా అంటే భారీ హంగులతో తీసే సినిమాలు ఏ రేంజ్లో హిట్ అవుతాయో అంత మంచిదనం ఉందన్నమాట సినిమాలో. అంత అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది. ప్రొడ్యూసర్కి అయితే నిజంగా కంగ్రాట్ చెప్తున్నా సార్. మీరు ఇంత మంచి సినిమాని తీయడం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే చిన్న వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టేసుకొని నిజంగా మీ గడ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. అలాగే హీరోయిన్ అయితే మన ఎవరు బాబు బొమ్మ అంటారుగా, అలా బాబు బొమ్మ లాగా ఉంది. అద్భుతంగా అనిపించింది హీరోయిన్ కూడా. మంచి మాస్ కల్టున్నాడు మనోళ్ళలో. ప్రతి క్యారెక్టరు ఏదో నటించారు అని కాకుండా అసలు ఎట్లా అంటే ఒక రేంజ్లో ఫ్యూచర్లో అయితే వీళ్ళకు మంచి లైఫ్ ఉంటుంది. ప్రతి పాత్ర అద్భుతంగా ఉంది నిజంగా. కిర్రాకంటే కిర్రాకు భారీ తారాగణం. అద్భుతమైన మూవీ, అద్భుతమైన పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. భారీ తారాగణం అద్భుతమైన మూవీ. థ్యాంక్ యూ అన్న. నిజంగా భారీ తారాగణం మెయిన్ అయితే ప్రొడ్యూసర్ గారు మీకండి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా మాకు అందించినందుకైతే మీకైతే
నిజంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి సినిమాని మీరు మాకు ఇవ్వడం అన్నది అయితే చాలా చాలా నెవర్ బిఫోర్. మీరు ఇచ్చినందుకు మేము ఫ్యాన్స్ అందరం కాదు, మేము పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. హీరో డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ వీటికి అవి అద్దరిపోయినాయి. హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ వీటికి అవి అయితే మామూలుగా లేదు. మెయిన్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విరగొట్టారండి. సాంగ్స్ కానీ బీజిఎం కానీ కెమెరామ్యాన్ బాబో ఏం పెట్టావన్నా నువ్వు లుక్స్ ఏంటి. ఇప్పటికి ఎన్నో సినిమాలు చూస్తాం ఇదే థియేటర్లో, కానీ నువ్వు నిజంగా ఈ సినిమా ఇలా చూపిస్తే అసలు నమ్మలేదు. అంటే ఫస్ట్లో ఏంటి ఇంతేనా అనుకున్నా, కానీ ఇల్లు కోల్ది ఏంటన్న లుక్స్ ఏంటన్న వేరే లెవెల్. మెయిన్ అయితే డైరెక్టర్ గారు ఏం తీసారండి మీరు. వాళ్ళ హీరోయిన్స్ని కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని కానీ మెయిన్ ఫ్యామిలీని కానీ మెయిన్ బయట జరిగే ప్రపంచాన్ని అందరికీ ఒక్కసారి కనెక్ట్ అయిపోయే సినిమా ఏదైనా ఉన్నదంటే కనుక భారీ తారాగణం. ఒక్కసారి వచ్చి మీరు వాచ్ చేస్తే కనుక అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. సూపర్.